Hi, babe. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ గారి నాయకత్వం. తీసి పంపిస్తుంటే మేము వెళ్ళిపోతాం అట్లా. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
తీసి పంపించమంటే ఏందా మరి మీరు అన్న జై హనుమంతు చెప్పండి అన్న కొంచెం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కనిపిస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తెలంగాణ ద్రోహులారా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మండల పార్టీ అధ్యక్షులు రండి సార్ మండల పార్టీ అధ్యక్షులు అందరూ వస్తారు వాళ్ళు అయినాకనే వాళ్ళు అందుబాటులో ఉన్నారు కదా అందరూ ఉంటారు పిలిచి పెడితే ఫోన్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ ఏర్పాటును ప్రకటించి తీరాలి, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటాను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి. అగ్నిపర్వతానికి శివతాండవమాడింది. ఎట్టి పరిస్థితుల్లో సంయమనం కోల్పోవద్దు, ప్రాణత్యాగాలు వద్దే వద్దు. మీ ప్రాణత్యాగాల వల్ల కేసీఆర్ గారు ఇంకా క్షోభపడుతున్నాడు తప్ప దానివల్ల ఎలా హామీని పట్టించుకోలేదు. ఈ దగాను ఎండగట్టేందుకు కూటమి నుంచి బయటకొచ్చిండు కేసీఆర్. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation. కాంగ్రెస్ మెహర్బానీతో గెలిచానన్న విమర్శను సవాల్గా తీసుకొని కేంద్ర మంత్రి పదవికి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిండు. ఈ ఒక్క విజయంతో తెలంగాణ కదిలింది. ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం ఇంకెంతో దూరంలో లేదని తెలంగాణ ఏ పల్లె కళ్ళలో చూసినా ఆనంద భాష్పాలే. అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు. ఊర్లను ఉరకలెత్తించి, పట్టణాలను పరవళ్లు తొక్కించి, యూనివర్సిటీలను ఉర్రూతలూగించింది ఈ దీక్ష. ఆత్మ గౌరవ విశ్వాసాన్ని చూపెట్టి పార్లమెంటులో ప్రకంపనలు పుట్టించింది ఈ దీక్షే. కేసీఆర్ దీక్షకు, మహోద్యమానికి ఢిల్లీ సలాం కొట్టింది. అలా 2009 డిసెంబర్ 9 కేంద్రం ప్రకటన. Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We are concerned about the health of Shri K. Chandrasekhar Rao. We request ఎంతో సుదీర్ఘ తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళ పోరాటం, ఎక్కడ కూడా అహింస జరగకుండా శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ కోసం ఇలా తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఒక నినాదం మీద దీక్ష పూనుకుంటే ఆ దీక్ష నాడు ఏమి జరిగిందో మీ అందరికీ చూసి, ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న టెలిఫిలిం ఉంటుంది, దాన్ని నేర్చుకుంటాం. మనం ఏమేమి జరిగింది, దీక్షాకాలం ఏం జరిగిందో కూడా ఒక 25 నిమిషాలు మనం దాని కూడా చూస్తాం. కనుక ఆ విధంగా పోరాటం చేసి
ప్రాణాన్ని సైతం కూడా లెక్క పెట్టకుండా నా రాష్ట్రం నాకు కావాలి, నా ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగాలి ఒక సంకల్పంతో ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసి దీక్ష చూసుకుంటుంటే అలుగురు చౌరస్తా దగ్గర పోలీసులు అరెస్ట్ చేసుడు, తీసుకొని వరంగల్ లేకపోతే ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జిల్లా పెట్టే విషయం మనందరూ తెలిసిన విషయం. ఆ దీక్షని పాటిస్తే భారతదేశం అంతా కదిలింది. భారతదేశం అంతా కూడా కదిలి తెలంగాణ ఇవ్వాలి, లేకపోతే ఒక ప్రాణ నష్టపోతాం, ఒక ఉద్యోగం తెలంగాణ అంతా కూడా అర్జెంటైపోతుంది. పెద్ద ఉద్యోగం వేసి ప్రజలంతా కొడుతున్న పరిస్థితులు కనుక తెలంగాణ ఇవ్వాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి తెలంగాణ ప్రకటించిన విషయం మీ అందరూ తెలిసిన విషయం. మనం ప్రకటించారు, మళ్ళా దాంట్లో ఏదో వేసి కొన్ని దుష్టశక్తులు కలవగానే ఎన్నో దుష్టశక్తులు ఆంధ్ర దుష్టశక్తులు తెలంగాణ రావద్దని చెప్పి అటువంటి నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా కేంద్రం మీద ఒత్తిడి పెట్టి ఎన్నో విధాలు ఒత్తిడి పెట్టి వల్ల తెలంగాణ గడ్డలు వేసారు. అయినా కేసీఆర్ గారు ఒకటే మాట మీద తెలంగాణ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రంలో నేర్పుకుంటా ఒక నిబద్ధతతో పోరాటం చేసి తెలంగాణ సాధించారు కనుక ఆనాడు జరిగిన ఇలా దీక్ష దివస్తోనే మన తెలంగాణ రాష్ట్రానికి పునాదులు పడ్డాయి కనుక దాన్ని అందరూ కూడా తెలంగాణ అంతా కూడా ఈ దీక్ష దివసం కలుపుకోవాలని చెప్పి ఒక మన ముఖ్యమైన ఘట్టం కనుక ఈ ఘట్టాన్ని అందరూ కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ దీక్షా దివసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు మన అందరి బాధ్యత. దాదాపు 25 ఏళ్ళ పోరాటం, 15 ఏళ్ళు 14 ఏళ్ళు తెలంగాణ పోరాటం, 10 సంవత్సరాల పథకాలలో 25 ఏళ్ళ నుంచి మనం తెలంగాణకి ఏం చేసుకున్నాం, ఏ విధంగా చేసుకున్నాం అనే విషయం మీ అందరూ తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన ఓటర్స్ పిల్లలు 18 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ పిల్లలకి అందరూ కూడా కేసీఆర్ ఏం చేసిందో తెలియదు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ చేసిండు, తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసిందని చిన్నపిల్లలు తెలియదు కనుక వాళ్ళందరికీ మనం కూడా తెలంగాణ అంటే ఇది, తెలంగాణ అంటే కేసీఆర్ ఏమంటే తెలంగాణ మన రాష్ట్రం వల్ల అభివృద్ధి దిశలో పోవడానికి కారణం కేసీఆర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ప్రజలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇలా రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇలా ఎన్ని అవమానాలు చేస్తూ మీరు అందరూ చూస్తున్నారు. నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఈ మొదనీయం నేను అడుగుపెట్టనీయం తెలంగాణ చేస్తున్న వీళ్ళందరూ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుంది వీళ్ళని ఎవరడిగారు? రాష్ట్రం తెచ్చిన నాయకుడిని, అడ్డపెట్టి తెచ్చిన నాయకుడిని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఇలా నోటికి వచ్చిన మాటలు వినడానికి మాట్లాడు ఏ నాయకుడు కూడా మాట్లాడిన మాటలు మాట్లాడి అవమానపరుస్తుంది కనుక మనం అందరం కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తితోని మన రాష్ట్రాన్ని ఏదైతే కొట్లాడి తెచ్చినామో మళ్ళా మన ప్రభుత్వాన్ని కూడా కొట్లాడి తెచ్చుకునే విధంగా మన ప్రభుత్వాన్ని మనం సాధించి అభివృద్ధి దిశలో గల సంవత్సర కాలంలో 15 ఏళ్ళు అభివృద్ధి జరిగిపోయింది. ఒకటే సంవత్సర కాలంలో 5 ఏళ్ళు ఉంటే పరిపాలిస్తే 5 ఏళ్ళు 25 ఏళ్ళ అభివృద్ధి అనేది జరగబోతుంది కనుక ఏది లేదు. సంవత్సర కాలం నుంచి శూన్యం, ₹1 అభివృద్ధి ఎక్కడ జరగలేదు. దానికోసం ఇవాళ పోరాటం చేసి మన ప్రజలకు పోవాలి. రేపు వచ్చే సంవత్సరాల ఎన్నికల్లో కూడా మనం విజయకేంద్రం వేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని మీరు ప్రజల మధ్య ఉండాలి. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోతే దేనికి పోతాం, కొడితే దెబ్బలు తిందాం, కానీ భయపడే ముచ్చట్లేదు. ఉండి ఇలా పోరాటం చేసి మళ్ళా ప్రభుత్వం వచ్చి మన నాయకుడి నాయకత్వాన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడం కోసం మనం అందరూ కృషి చేసే విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్కరి బాధ్యత తెలంగాణ సాధించడంలో మనందరి బాధ్యత ఉంది. ఒక్కరిలో ఇద్దరు కొట్లాట రాలి. కేసీఆర్ మనం అందరూ నడిచిరా, మీరు ముందు కేసీఆర్ ఉన్నాం అని చెప్పి ధైర్యం చెప్తే ఆయన కదా తెలంగాణ కోసం ప్రాణాన్ని అర్పిస్తాం కూడా సిద్ధమై సాధించింది కనుక దాన్ని అందరం కూడా మనం దృష్టిలో పెట్టుకొని రేపు ముందు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పోరాటానికి ఏ నాడు పోరాటం కోసం పిలిపించినా, ఏ పిలుపు ఇలా మన పార్టీ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఏది ఇచ్చినా మనము అందరూ కూడా బాధ్యతగా భావించి ఒకటికి రావాలి. 20వ వచ్చిన దినం మనెత్తుకోడు, 20వ వచ్చిన తెలంగాణ వచ్చిందిగా మళ్ళా మన ప్రభుత్వం చూద్దాం. ప్రభుత్వం ఇలా తెలంగాణ కోసం ప్రభుత్వం రోడ్డు మీద కూర్చున్నాం, వంటకు చేసాం, ఎర్రటి ఎండలు రోడ్ల మీద దృశ్యాలు చేసాం, ధర్నా చేసాం. అదేవిధంగా ఇలా మన ప్రభుత్వం ఏదో పోతే చెప్పినా మన ప్రభుత్వం వచ్చేవాడు మనం పోరాటం చేసిన కదా వీళ్ళందరూ కూడా ఒక సంకల్పంతో ఇది నాది, తెలంగాణ నాది, తెలంగాణ నేను సాధించుకున్నా, నా రాష్ట్రం 2 విధాలు అభివృద్ధి పోయేటప్పుడు
మనకి ఇలా మోసం జరిగింది కనుక అటువంటి జరగకుండా మన ప్రభుత్వం మేము చేసుకుంటాం. మా ప్రభుత్వానికి వల్ల ఏ తవర విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు చేస్తున్నా. ఇప్పటి నుంచి 1 గంట దాకా ప్రోగ్రాం